లేకుంటే దేవుడు లేడనే పరిస్థితుల్లో కూడా వెళ్ళిపోతా ఉంటాం. మన పరిస్థితి అట్లాంటిది కాబట్టి దేవుడు మన యెడల జాలి చూపిస్తున్నాడు. ఇది మనమున్న పరిస్థితిని బట్టి మనం చెప్పుకోవడం లేదు గానీ, మొదటి నుంచి దేవుడు ఇదే రీతిగా ఆయన గురించి ఆయన వ్యక్తపరుచుకుంటున్నాడు. ప్రతి ఒక్క మనిషి గూడా దేవుణ్ణి తెలుసుకోవాలని ఆయన ఆశపడే దేవుడుగా ఉన్నాడు. కొన్ని వాక్య భాగాల్లో ఒక వ్యక్తి ద్వారా దేవుడు తన గురించి తాను ఆ వ్యక్తికి పరిచయం చేసుకొని సమస్త మానవాళికి ఆ ప్రకటన అందాలని ఆయన విశ్వసించినట్లుగా, ఆయన కోరుకున్నట్లుగా మనం చూడవచ్చు. కొన్ని వాక్య భాగాలను చూసే ప్రయత్నం చేద్దాం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. యెషయా గ్రంథము 45వ అధ్యాయము 3వ వచనం. పేరు పెట్టి నిన్ను పిలిచిన ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు అంధకార స్థలములలో ఉంచబడిన నిధులను, రహస్య స్థలములలోని మరుగైన ధనమును నీకు ఇచ్చేదను. ఈ మాట స్పష్టంగా దేవుడే మాట్లాడుతున్నట్టుగా ఆయన తన గురించి తెలియని ఒక వ్యక్తికి పరిచయం చేసుకోవాలని చూస్తున్నట్టుగా ఇక్కడ అర్థమవుతుంది. అయితే ఆ వ్యక్తి ఎవరైనంటే కోరేషు అని. కోరేషు అనే వ్యక్తి మనకి బైబిల్ గ్రంథంలోనే కనబడడమే మాత్రం కాదు, ఆయన మన సెక్యులర్ హిస్టారికల్ బుక్స్లో కూడా కనిపిస్తూ ఉంటాడు. కాబట్టి కోరేషు గురించిన ప్రస్తావన అది కల్పితమైన పాత్ర కాదు అని రుజువవుతా ఉంది. ఇక్కడ కోరేష్కి దేవుడు ఏమని చెప్పుకుంటున్నాడంటే, నేనెవరో నీకు తెలీదు, నువ్వు తెలుసుకునే ప్రయత్నం చేసినా నేనెవరో నీకు ఎట్లాగో తెలిసే అవకాశమే లేదు, కాబట్టి నేను ఇది అని నువ్వు తెలుసుకునేట్లు నేను నిన్ను ఎన్నుకున్నాను అని దేవుడు స్పష్టంగా రాస్తున్నాడు. ఆయన చెప్పిన మాట, ఇశ్రాయేలు దేవుడినైన యెహోవాను నేనే అని నీవు తెలుసుకున్నట్లు నిన్ను ఎన్నుకున్నాను అని అంటున్నాడు. కేవలం ఆయన కోరేషుకు మాత్రమే కాదు, కోరేషు ద్వారా కోరేషుని తెలుసుకున్న వ్యక్తులు, లేకుంటే కోరేషు కొన్ని రాజ్యాలను జయిస్తున్నప్పుడు ఆ రాజ్యం అందంతటా ఈయన నిజమైన దేవుడు అని ప్రకటించడానికి, ఆ ప్రకటన ద్వారా సమస్త మానవాళికి దేవుని యొక్క లక్షణాలను దేవుడు తెలియపరుస్తున్నట్టుగా మనం చూడవచ్చు. చూడండి, ఆ మాటలు మనం ఎజ్రా గ్రంథంలో చూడవచ్చు. ఎజ్రా గ్రంథము 1 నుంచి 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు. ఎజ్రా గ్రంథము 1వ అధ్యాయము మొదటి 3 వచనాలు చదువుకుందాం. పారసీక దేశపు రాజైన కోరేషు ఏలుబడిలో మొదటి సంవత్సరం మందు ఇర్మియా ద్వారా పలకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరేషు మనస్సును ప్రేరేపింపగా అతడు తన రాజ్యమందంతటా చాటింపు చేయించి వ్రాతమూలంగా ఇట్లు ప్రకటన చేశాను. పారసీకపు దేశపు రాజైన కోరేషు ఆజ్ఞాపించినదేమనగా, ఆకాశమందలి దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములను నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరము కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చుచున్నాడు. ఇక్కడ స్పష్టంగా కోరేషు గురించి, దేవుడు కోరేషు ద్వారా చేయబోయే ప్రకటనల గురించి, రెవల్యూషన్ గురించి 3 ప్రవక్తల చేత ముందుగానే తెలుపబడింది. ఒకటి ప్రవక్త అయిన యెషయా ద్వారా, ప్రవక్త అయిన ఎజ్రా ద్వారా, ప్రవక్త అయిన ఇర్మియా ద్వారా. ఈ 3 ప్రవక్తలు రాసిన ఈ బుక్స్ని, గ్రంథాలను చూసినప్పుడు వేరు వేరు కాలాల్లో రాయబడింది. ఒక్కళ్ళ తర్వాత ఒక్కళ్ళ జనరేషన్ అయి ఉండొచ్చు. ఆ కాలగమనాన్ని చూసినప్పుడు
కోరేషు గురించిన ఉన్న ప్రవచనము ముందుగా చెప్పబడింది. కోరేషు రాజుగా అయిన తర్వాత ఇశ్రాయేల్ ప్రజల్ని ఏ రీతిగా విడిపిస్తాడని ప్రవచనాత్మకంగా చెప్పబడింది. ఇశ్రాయేల్ ప్రజలు వాళ్ళు చేసిన తిరుగుబాటు వలన, దేవుని ఎదుట వాళ్ళు చేసిన తిరుగుబాటు వలన వాళ్ళు 70 సంవత్సరాలు బబులోను రాజ్యంలోకి బానిసలుగా కొనుపోబడతారు. ఆ తర్వాత కోరెషు ద్వారా విడిపింపబడతారు. మొత్తము ఆహ్, పనిని బట్టి నిజమైన దేవుడు ఈయనే అని సమస్త ప్రజలు తెలుసుకునేలాగున దేవుడు వాక్యాల్ని ముందుగానే ప్రవచించి, లేకుంటే ప్రవక్తల ద్వారా చెప్పించి దానిని నెరవేర్చినట్టుగా చూస్తా ఉంటాం. అయితే ఇక్కడ చదివిన అన్ని వాక్య భాగాల్లో దేవుడు తన గురించి తాను కోరేషు ద్వారా తన రాజ్యమందంతటా ప్రకటించి సమస్త మానవాళి తెలుసుకోవాలని ఉద్దేశించినట్టుగా స్పష్టమవుతుంది. ఎందుకు కోరేష్‌కి చెప్పాలి? లేకుంటే కోరేషు ద్వారా ఆయన రాజ్యంలో ఉన్న వ్యక్తులకి ప్రకటించాలి, లోకమందంతటా తెలియాలి అనంటే, కోరేషు ఒక అన్యుడు. అన్యుడు అనంటే దేవుడనే విషయాన్ని ఈ నమ్మని వాడిగా ఉన్నాడు. అందుకనే దేవుడు కోరేషు గురించి రాసినప్పుడు ఏమని చెప్పాడనంటే, "నీవు నన్ను ఎరుగనప్పటికీ" అనన్నాడు. నీవు నన్ను ఎరుగనప్పటికీ అనంటే, కోరేషు ఆహ్, ఆయన మొదటి జీవితంలో మొదటిగా ఉన్నప్పుడు ఆయనకి దేవుని పట్ల అవగాహన లేదు. దేవుడు ఉంటాడనే విషయాన్ని గూడా అంగీకరించని వ్యక్తిగా ఉన్నాడు. అట్లాంటి వ్యక్తిని దేవుడు ఎన్నుకొని, దేవుడు ఉన్నాడు, అది నేనే అని కనబరుచుకుంటున్నాడు, రుజువుపరుచుకుంటున్నాడు. మరి కోరేష్‌కి తెలియపరిస్తే సరిపోతుంది గదా! ఎందుకు రాజ్యమందంతటా మళ్ళీ ప్రకటన చేయాలి అనంటే, కోరేషు ఉన్న ప్రాంతము పర్షియా ప్రాంతము. పర్షియా ఆహ్, దేశము అది. ఇప్పుడున్న ఆహ్, ఆహ్, పరిస్థితులు తగ్గట్టుగా చూస్తే అది ఇరాన్‌గా మారింది. కోరేషు ఉన్న సమయంలో, ఆయన జీవించిన కాలంలో అక్కడి పరిస్థితులు ఎట్లా ఉంటాయనంటే, కొంతమంది దేవుడు లేడనుకోని ఎట్లా పడితే అట్లా జీవించే వాళ్ళుంటారు. కొంతమంది వాళ్ళు ఏదైతే అనుకున్నారు. అందుకనే దేవుడు ప్రజల మీద జాలిపడి, కనికరపడి వీళ్ళట్లా నాశనమైపోవడం నాకు ఇష్టమైన పని కాదు. అందుకనే నేను నా గురించి కోరేషు ద్వారా అందరికీ తెలియపరచుకోవాలనుకుంటున్నా అని చెప్పిన మాటలనమాట. మనము లాస్ట్ సెషన్‌లో దేవుని గురించి, ఆయన మార్పు చెందని తత్వాన్ని గురించి చూస్తున్నప్పుడు, ఆయన మార్పు లేనివాడనని, ఆయన నిన్న, నేడు, రేపు ఒక్కటి రీతిగా ఉండేవాడని, యుగయుగములకు ఒక్కటే రీతిగా ఉండేవాడని, ఆయన కాలాన్ని బట్టి, ప్రాంతాన్ని బట్టి, ప్రదేశాన్ని బట్టి, వ్యక్తులను బట్టి, పరిస్థితిని బట్టి ఆయన మారని దేవుడుగా, అలానే ఆయన ఆయన యొక్క నమ్మకత్వము స్థిరముగా ఉండేదని, మన అవిశ్వాసాన్ని బట్టి ఆయన ని కనబరిచే దేవుడిగా లేకుండా ఉంటాడని, అంటే ఆయన నమ్మదగిన దేవుడిగా ఉంటాడని చూస్తూ వచ్చాం. ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చేయడని మనము ఆహ్, అర్థం చేసుకుంటూ వచ్చాం. ప్రభువైన యేసుక్రీస్తు 2000 సంవత్సరాల క్రితము ఆహ్, ఆహ్, నుంచి ఉన్న దేవుడు కాదని, ఆయన అదృశ్య దేవుని స్వరూపంగా ఉన్నవాడు అని, ఆయనే దేవుడని, ఆయనే సమస్తమునకు కర్త అయ్యి ఆధారభూతుడిగా ఉన్నాడని చూస్తా వచ్చాం. దానికి కంటిన్యూషనే ఇప్పుడు మనం చూడబోయే ముందు భాగం. ఇప్పుడు చదవబోయే, లేకుంటే వినబోయే, మెడిటేట్ చేయబోయే వాక్య భాగాలన్నిటి కూడా లాస్ట్ సెషన్‌కి కంటిన్యూషన్‌గా ఉంటుంది. కొంతమంది ఏమనుకుంటారనంటే, ఆహ్, ఆహ్, ఎప్పుడైతే మనకన్నా బలంగా ఉన్న వాటిలిని చూసి మనం భయపడతా ఉంటాం. అట్లానే
దేవుణ్ణి కూడా భయపెట్టే విషయాలు ఉంటాయి అని అనుకుంటారు అన్నమాట. అందుకనే లోకంలో కొద్దిమంది ప్రభువైన యేసుక్రీస్తుని గురించి మాట్లాడేటప్పుడు, ఆయన శిలువ మీద ఆయనను ఆయనను రక్షించుకోలేకపోయినాడు. ఆయన ఆయన ఏ రీతిగా దేవుడవుతారని వాళ్ళ యొక్క ఆహ్, ఆహ్, అంటే తప్పుడు అభిప్రాయాన్ని చెప్తా ఉంటారు. దేవుడు ఆయన సృష్టిలో ఉన్న వాటికి లోబడి ఉండేవాడు కాదు. పరిమితులను కలిగి ఉండే దేవుడు కాదు. ఆయన సమస్తానికి గూడా కర్తయ్యున్నవాడు. ఆయన అధికారం కిందే సమస్తము ఉన్నదని మనం అనేక వాక్య భాగాల్లో చూస్తా వచ్చాం. అనుభవపూర్వకంగా తెలుసుకుంటా ఉన్నాం. అయితే అందులో ఒక ప్రధానమైనదేంటంటే, కాలము అనే విషయంలో అందరికీ భయము వస్తా ఉంటది. ఎందుకంటే, తిరిగిపోయిన కాలాన్ని మనం తీసుకురావడం అనేది ఏ ఒక్కరు గూడా చేయలేని పని. అది చరిత్రలో ఒక ఊహగా ఉన్న విషయమే తప్పితే, నిజానికి ఎవరు చేయలేని పనిగా కనబడతా ఉంది. కాలాన్ని దాటడం గాని, భవిష్యత్తులోకెళ్ళి జరగబోయే విషయాలు చెప్పడం గాని ఎవరు చేయలేరని ఆహ్, స్పష్టంగా మనం చూసినప్పుడు అర్థమవుతుంది. అయితే మనుషులకి లేకుంటే సృష్టికి ఉన్న ఆ పరిమితులు దేవునికి వర్తించేవి కాదు. ఎందుకంటే ఆయన కాలానికి గూడా కర్తయ్య ఉన్నవాడు. కాలాన్ని గూడా ఆయనే సృజించిన దేవుడిగా ఉన్నాడని ఆయనని అర్థం చేసుకోవచ్చు. అందుకనే ఆదికాండము మొదలయ్యే ముందు "ఆదియందు దేవుడు భూమి ఆకాశములను సృజించెను" అనన్నాడు. అంటే ఆది అని అనగానే అది టైంని, కాలాన్ని సూచిస్తుంది. కాలం అనేది ఆ మొమెంట్ నుంచి మొదలైనట్టుగా మనం చూడొచ్చు. అలానే దేవుని యొక్క లక్షణాన్ని చూసినప్పుడు ఆ కాలం అనేది కలగక ముందు నుంచే దేవుడు ఉన్నవాడని మనం గ్రహించవచ్చు. అందుకనే యోహాను గారు ప్రకటన గ్రంథంలో రాస్తా 1వ అధ్యాయం 8వ వచనంలో ఈ రీతిగా చెప్పాడు. ప్రకటన గ్రంథము 1వ అధ్యాయము 8వ వచనం. ఆల్ఫాయు, ఒమెగాయు నేనే. వర్తమాన, భూత, భవిష్యత్ కాలములలో ఉండువాడను నేనే అని సర్వాధికారి యగు దేవుడనగు ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఈ మాట యోహాను గారు రాస్తా ఏమంటున్నాడంటే సర్వాధికారియగు దేవుడనగు ప్రభువు ఇలా చెప్తున్నాడు అని అంటున్నారు. అంటే ఎవరు చెప్తున్నారు ఆయనకి అనంటే, ప్రభువైన యేసుక్రీస్తు ఆయనకి చెప్తున్నారనంట. ఏమని? ఆల్ఫా, ఒమేగా నేనే. వర్తమాన, భూత, భవిష్యత్ కాలంలో ఉండువాడను నేనే అని. ఇక్కడ కలిగి ఉన్నది ఏదైనా దానికి మొదలు, అంతము నేనే అని ప్రభువైన యేసుక్రీస్తు ఆయన గురించి ఆయన చెప్పుకుంటున్నాడు. అందులో కాలం కూడా ఒకటి. యేసు ప్రభువైన యేసుక్రీస్తు కేవలం 2000 సంవత్సరాల నుంచి ఉన్నవాడు కాదు. ఆయన కాలం అనేది కలగక మునుపే, సృష్టి అనేది కలగక మునుపు నుంచే ఆయన స్వతహాగా, స్వయంగా ఉన్నవాడు. అందుకని ఆయన గురించి ఆయన చెప్పుకుంటా, ప్రతి దానికి గూడా మొదలు, అంతము నేనే అని చెప్తున్నాడు. కాలం గురించి మనము 3 ఆహ్, రిఫరెన్సెస్‌లో మాట్లాడుతా ఉంటాం. అంటే వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలం అని. ఈ 3 టైమ్ లైన్స్‌లో ఉండగలిగిన వాడు ఆయనే అని చెప్తున్నాడు. ఎందుకనంటే ఆయన కాలానికి గూడా సర్వాధికారి అయ్యున్నవాడు. కాలాన్ని గూడా డామినేట్ చేయగలిగినవాడు, శాసించగలిగినవాడు కాబట్టి ఆయన కాలానికి పరిమితిగా ఉండలేడు. ఆయన కాలానికి అతీతంగా ఉండగలిగిన దేవుడు. ఎందుకు మనం ఈ విషయాన్ని అంత ఆహ్, అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి? అంటే అంత అవసరమా అనంటే, అంత అవసరమే. ఎందుకనంటే అనేక మంది ఆహ్, ఒక వాగ్దానాన్ని గాని, దేవుడు చెప్పిన ఒక పనిని గాని, ఆయనను నెరవేర్చే విషయంలో డిలే అవుతుందేమో అని అనుకుంటున్నారు. ఉదాహరణకి ప్రభువైన యేసుక్రీస్తు రెండో రాకడ ఉంది. ఆయన వస్తానని చెప్పి 2000 సంవత్సరాలవుతుంది. కొంతమంది ఆయన రావడం
ఆహ్, ఆలస్యం అవుతుందనంటే ఆయనకి పరిమితులున్నాయేమో కాలం విషయంలో అని అనుకుంటున్నారు. లేదంటే లాస్ట్ సెషన్‌లో మనము అబ్రహాముకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చుట గురించి మాట్లాడినాం. దేవుడు అబ్రహాముకున్న అవిశ్వాసాన్ని బట్టి మాత్రమే కాకుండా, ఆయన అబ్రహాముకిచ్చిన వాగ్దానాన్ని బట్టి ఇస్సాకును వాగ్దాన పుత్రుడిగా అనుగ్రహించాడు అనే విషయం గురించి ఆహ్, దేవుని యొక్క నమ్మకత్వాన్ని గురించి మాట్లాడుకునేటప్పుడు ఆహ్, ఇట్లాంటి ఆహ్, ఆహ్, అంటే తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. ఏంటి? అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చటంలో దేవుడు డిలే చేసున్నాడేమో అని అనుకుంటారు. దానిని బట్టి అట్లాంటి తప్పుడు అభిప్రాయాల్ని మనము సరిచేసుకునే వారిలాగా ఉండాలనంటే, దేవుని యొక్క లక్షణాన్ని ఆయన కాలానికి అతీతంగా ఉండి, కాలం మీద గూడా ఆయన సర్వాధికారిగా ఉండే దేవుడిగా ఉన్నాడనే లక్షణాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆ విషయాన్ని అంటే అబ్రహాముకి దేవుడు ఇచ్చిన వాగ్దానాన్ని ఆయన నెరవేర్చిన ఆ సందర్భంని అంతటిని చూసినప్పుడు దేవుడు ఆయన ఏ రీతిగా వాగ్దానం ఇచ్చాడో, ఏ రీతిగా ఆహ్, ఆయన దానిని నెరవేర్చాడో, ఆ టైమ్ లైన్‌ని చూసినప్పుడు పర్ఫెక్ట్‌గా దేవుడు అనుకున్న రీతిగానే, అనుకున్న టైంలోనే ఆ వాగ్దానాన్ని నెరవేర్చినట్లు మనం స్పష్టంగా గ్రహించవచ్చు. కొన్ని వాక్య భాగాలను చూసి ఆ సందర్భంలో దేవుడు తన వాగ్దానాన్ని చెప్పిన టైంకి, చెప్పిన రీతిగా సంపూర్తిగా చేసిన దేవుడని, ఎట్లాంటి డిలే చేయలేదనే విషయాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. దేవుడు అబ్రహాముకి ఈ వాగ్దానాన్ని ఇచ్చినప్పుడు, అబ్రహాముకి 75 సంవత్సరాల వయసున్నవాడు. చూడండి, ఆ విషయాలన్నిటిని మనము ఆదికాండములో చూడవచ్చు. ఆదికాండము 12వ అధ్యాయము మొదటి 4 వచనాలు. యెహోవా నీవు లేచి నీ దేశం నుండియు, నీ బంధువుల యొద్ద నుండియు, నీ తండ్రి ఇంటి నుండియు బయలుదేరి నేను నీకు చూపించు దేశమునకు వెళ్ళుము. నిన్ను గొప్ప జనముగా చేసి, నిన్ను ఆశీర్వదించి, నీ నామమును గొప్ప చేయుదును. నీవు ఆశీర్వాదముగా నుందువు. నిన్ను ఆశీర్వదించు వారిని ఆశీర్వదించెదను. నిన్ను దూషించు వారిని శపించెదను. భూమి యొక్క సమస్త వంశములు నీ యందు ఆశీర్వదింపబడునని అబ్రహాముతో అనగా, యెహోవా అతనితో చెప్పిన ప్రకారము అబ్రహాము వెళ్ళెను. లోతు అతనితో కూడా వెళ్ళెను. అబ్రహాము హారాను నుండి బయలుదేరినప్పుడు 75 ఏండ్ల ఈడు గలవాడు. ఈ 4 వాక్య భాగాల్లో స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు అబ్రహాముని గొప్ప జనముగా చేస్తాను. అబ్రహాం ద్వారా భూమి యొక్క సమస్త వంశములు ఆశీర్వదింపబడతాయని చెప్పినప్పుడు అబ్రహాం వయసు 75 సంవత్సరాలు. అట్లనే అబ్రహాము ఏమనుకున్నాడంటే, అంటే నేను వృద్ధి పొందే కొద్దీ, అంటే పేరు, ప్రఖ్యాతులు, ధనము ఇవన్నీ వృద్ధి పొందే కొద్దీ నాకు చుట్టాలొస్తారనుకుంటున్నారు. లేకుంటే పనివారొస్తారనుకుంటున్నారు. లేకుంటే స్నేహితులొస్తారనుకుంటున్నారు. సో, వాళ్ళందరూ గూడా నా వాళ్ళే అవుతారని ఆ టైంకి అనుకుంటున్నట్టుగా మనం ఇక్కడ చూడొచ్చు. ఎందుకంటే అక్కడ స్పష్టంగా దేవుడు నీకు కుమారుణ్ణి అనుగ్రహిస్తానని ఏం చెప్పలేదు. అయితే తన ద్వారా జనాన్ని గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదిస్తానని చెప్పిన మాట మనం గమనించవచ్చు. అయితే ఆహ్, 7వ వచనంలో వచ్చేసరికి అక్కడ స్పష్టంగా నీ సంతానమునకు అనే మాట మనం చూడొచ్చు. 12వ అధ్యాయం 7వ వచనంలో ఏమనుందంటే, అబ్రహాము యెహోవా అబ్రహామునకు ప్రత్యక్షమై నీ సంతానమునకు ఈ దేశం ఇచ్చేదనని చెప్పగా, అతడు తనకు ప్రత్యక్షమై యెహోవాకు ఒక బలిపీఠము కట్టెను. 7వ వచనం స్పష్టంగా ఆయన నాట్ ఓన్లీ టాకింగ్ అబౌట్ అంటే ఫ్రెండ్స్ గురించి గానీ, చుట్టాల గురించి గానీ, లేతే తన పనివారి గురించి కానీ, తన దేశంలో ఉండే వ్యక్తుల గురించి మాత్రమే మాట్లాడట్లేదు.
ఆయన సంతానాన్ని ఇస్తాననే మాట ఇక్కడ మనం స్పష్టంగా చూస్తున్నాం. అలానే 15వ వచనం నుంచి ఆహ్, 15వ అధ్యాయము 4, 5 వచనాలు చూసినప్పుడు ఆయన సంతానము అనంటే ఆహ్, ఒకవేళ అబ్రాహాము వేరొక వ్యక్తిని చేసుకోవడమో లేతే వారి ద్వారా పిల్లల్ని కలిగినప్పుడు వాళ్ళు గూడా సంతానమయ్యి అట్లా ఆశీర్వదిస్తాడని ఆయన అనుకోని ఆహ్, శారాన్ని ఆహ్, శారాతో కాకుండా హాగరుతోటి పిల్లలను కనినట్టుగా మనము ఈ ఆదికాండంలో చూస్తా ఉంటాం. అయితే దేవుడు అట్లాంటి ఆహ్, ఆయన చేసిన వాగ్దానము అట్లాంటిది కాదు. ఆయన వాగ్దానం చేసింది నీకు, శారాకి కలగబోయే కుమారుడే వాగ్దాన పుత్రుడిగా ఆహ్, ప ఆహ్, పరిగణించబడతాడు అని. అయితే అబ్రహాము ఆయన దేవుని యొక్క మాటని గాని, వ్యక్తిత్వాన్ని గాని, లక్షణాన్ని గాని సరిగ్గా అర్థం చేసుకోకుండా పరిస్థితులను బట్టి అంటే వాళ్ళు అప్పటికే 75 సంవత్సరాల వయసున్నవారు. వయసు ఉడిగిపోయిన వారు. ఆ సమయంలో పిల్లలు కలగడం అనేది అసాధ్యము అని నమ్ముతా దేవుని యొక్క సామర్థ్యాన్ని గుర్తించలేని వారిగా ఉన్నప్పుడు అనుకుంటున్న విషయం. 15వ అధ్యాయము 4-5 వచనాలు చూసినప్పుడు యెహోవా వాక్యము అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు. నీ గర్భవాసమున పుట్టబోచున్నవాడు నీకు వారసుడగునని చెప్పెను. మరియు ఆయన వెలుపలికి అతన్ని తీసుకొని వచ్చి, నీవు ఆకాశం వైపు తేరి చూచి, నక్షత్రములను లెక్కించుటకు నీ చేతనైతే లెక్కించుమని చెప్పి, నీ సంతానము అలాగు అగునని చెప్పెను. ఇక్కడ దేవుడు ఏ రీతిగా వాగ్దానం చేశాడో, ఆ వాగ్దానం ద్వారా నుంచి వచ్చిన పిల్లలే వాగ్దాన ఆహ్, లేకుంటే పుత్రుడు అవుతాడు కానీ, నువ్వు ఎట్లా అనుకుంటే అట్లా ఎళ్లి పిల్లల్ని కనడం దాని గురించి నేను మాట్లాడలేదని దేవుడు స్పష్టంగా తెలియపరుస్తున్నాడు. అయితే దేవుడిక్కడ చెప్తా ఒక సంతానము ఒక్కటే గురించి మాట్లాడట్ల. ఆయన సంతానాన్ని వృద్ధి పొందిస్తా, ఆ సంతానాన్ని ఎట్లా ఉంటారు అనంటే, ఆకాశమంత కొలవలేని నక్షత్రాల వలె, ఇసుక రేణువుల వలె ఈ సంతానాన్ని వృద్ధి పొందిస్తానంటున్నాడు. ఇక్కడ మనం చూస్తే అబ్రహాము యొక్క ఆహ్, అంటే దేవునిని సరిగా అర్థం చేసుకునే విషయము, దేవుని యొక్క వాగ్దానాన్ని, దేవుని యొక్క నమ్మకత్వాన్ని, దేవుని యొక్క సామర్థ్యాన్ని ఇక్కడ మనము స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఈ మాటలు రాస్తున్నప్పుడు ఇంచుమించుగా అబ్రహాం వయసు 75 సంవత్సరాలు దాటింది. ఎందుకంటే అప్పటికే ఇష్మాయేలుని హాగరు ద్వారా ఆహ్, ఆహ్, పొందాడు. అదే విషయాన్ని గురించి దేవుడు మాట్లాడుతా, నేనిచ్చిన వాగ్దాన పుత్రుడు ఇతను గాదు. నేను చేయాలనుకున్నది ఇది కాదని దేవుడు చెప్పిన విషయాలను బట్టి అర్థమవుతుంది. అయితే ఎప్పుడైతే ఈ విషయాలన్నిటి గురించి దేవుడు అబ్రహాంతో మాట్లాడుతున్నాడో, శారా గూడా దానిని ఆహ్, ఇది పాసిబుల్ అవ్వని విషయంగా చూసి ఆ విషయంలో నవ్వినట్లుగా గూడా మనం వాక్య భాగాలను చూడొచ్చు. అయితే దేవుడు స్పష్టంగా చెప్పిన మాటేంటంటే, నేను నీకిచ్చిన వాగ్దానాన్ని నెరవేర్చేవాడను. తిరిగి ఒక సంవత్సరము ఇదే టైంకి నువ్వు కుమారుడిని శారా ద్వారా కలిగి ఉంటావని చెప్పిన మాటని మనం చూడొచ్చు. ఆదికాండము 17వ అధ్యాయము 19-21వ వచనం వరకు చదువుకుందాం. ఆదికాండము 17వ అధ్యాయము 19-21. దేవుడు నీ భార్య అయిన శారా నిశ్చయంగా నీకు కుమారుని కనును. నీవు అతనికి ఇస్సాకు అని పేరు పెట్టుదువు. అతని తరువాత అతని సంతానము కొరకు నిత్య నిబంధనగా నా నిబంధన అతనితో స్థిరపరచెదను. ఇష్మాయేలును గూర్చి నీవు చేసిన మనవి నేను వింటిని. ఇదిగో నేను అతనిని ఆశీర్వదించి అతనికి సంతానాభివృద్ధి కలుగజేసి అత్యధికముగా అతన్ని విస్తరింపజేసెను. అతడు 12 మంది రాజులను కనును. అతనిని గొప్ప జనముగా చేసేదను. అయితే వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధనను స్థిరపరచెదనని చెప్పెను.
21వ వచనంలో దేవుడు స్పష్టంగా టైమ్ లైన్ గురించి మాట్లాడుతున్నాడు. ఇస్సాకుని ఆహ్, కుమారుడినిగా ఇస్తానని చెప్పిన వాగ్దానం ఉంది. 21వ వచనంలో స్పష్టంగా ఒక సంవత్సర కాలము తర్వాత అక్కడేమని రాయబడిందంటే, వచ్చు సంవత్సర కాలము వచ్చు సంవత్సరము ఈ కాలమందు శారా నీకు కనబోవు ఇస్సాకుతో నా నిబంధన స్థిరపరచుదునని చెప్పాను. ఇక్కడ ఈ మాట చెప్పినప్పుడు 1 ఇయర్ టైమ్ లైన్ పెట్టినట్టుగా మనం స్పష్టంగా చూడొచ్చు. ఆ వాగ్దానాన్ని నెరవేర్పుని మనం 21వ అధ్యాయము 1-5 వచనాల్లో చూడవచ్చు. ఆదికాండము 21వ అధ్యాయము 1-5 వచనాలు. యెహోవా తాను చెప్పిన ప్రకారము శారాను దర్శించెను. యెహోవా తానిచ్చిన మాట చొప్పున శారాను గూర్చి చేసెను. ఎట్లనగా దేవుడు అబ్రహాముతో చెప్పిన నిర్ణయ కాలములో శారా గర్భవతి అయి అతని ముసలితనమందు అతనికి కుమారుని కనిగెను. అప్పుడు అబ్రహాము తనకు పుట్టినవాడును తనకు శారా కనినవాడునైన తన కుమారునికి ఇస్సాకు అని పేరు పెట్టెను. మరియు దేవుడు అబ్రహాముకు ఆజ్ఞాపించిన ప్రకారము అతడు 8 దినములు వాడైన ఇస్సాకు అను తన కుమారునికి సున్నతి చేసెను. అబ్రహాము కుమారుడైన ఇస్సాకు అతనికి పుట్టినప్పుడు అతడు 100 ఏండ్ల వాడు. చూసారా, దేవుడు ఆయన ఏ రీతిగా తిరిగి సంవత్సర కాలము ఈ టైంలో నీవు నిశ్చయంగా కుమారుని కనుగదువు, అతనికి ఇస్సాకు అని పేరు పెట్టదు అని ఆ మాటని నెరవేర్చినప్పుడు అబ్రహాముకి ఉన్న వయసు 100 ఏండ్లు గలవాడు అని. అంటే అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానము ఆయన సంతానాన్ని వృద్ధి పొందిస్తాను అనే విషయము అబ్రహాము 75 సంవత్సరాలప్పుడు ఇచ్చిన వాగ్దానము. అయితే ఆ వాగ్దానంలో ఎక్కడ టైమ్ లైన్‌ని దేవుడు మెన్షన్ చేయలా. వృద్ధి పొందిస్తాడన్న మాట స్పష్టమే. అయితే ఏ సంవత్సరము లేతే ఏ సంవత్సరం నుంచి చెప్తే ఏ సంవత్సరం వరకు ఆ వాగ్దానం నెరవేరుతుంది, లేకుంటే ఇస్సాకు గురించిన పర్టిక్యులర్‌గా మాట్లాడడం అనేది అంతకుముందు ఎప్పుడు చెప్పలేదు. అయితే దానిని బట్టి అబ్రహాము ఆయన ఆహ్, అవిశ్వాసాన్ని కనబరిచాడు. అంటే దేవుని మాట మీద ఆధారపడడం కన్నా ఆహ్, హు మన మానవునికి సహజంగా ఉండే ఆహ్, అవిశ్వాసానికి ఆహ్, అవిశ్వాసాన్ని కలిగి ఉండి హాగరుతోటి ఇష్మాయేలుని కనినట్టుగా చూస్తున్నాం. అయితే దేవుడు ఎప్పుడైతే ఆయన టైమ్ లైన్‌ని గూడా కరెక్ట్‌గా రివీల్ చేసాడు అబ్రహాంకి, ఈ దినము మొదలుకొని తిరిగి వచ్చే సంవత్సరం ఇదే దినానికి నువ్వు ఇస్సాకుని కుమారుడిగా అనుగ్రహింపబడతావని. ఆ మాట దేవుడు చెప్పింది చెప్పినట్టుగా నెరవేర్చినట్టు మనం స్పష్టంగా గ్రహించవచ్చు. అయితే మనం దేవుని యొక్క ఆహ్, వాగ్దానాన్ని గురించి చూస్తున్నప్పుడు, ఆయన వాగ్దానంలో ఉన్న కండిషన్స్‌ని గాని, లేకుంటే ఏ విషయం గురించి ఆయన చెప్తున్నాడనే విషయాన్ని స్పష్టంగా గ్రహించినప్పుడు, దానిని నెరవేర్పును చూస్తున్నప్పుడు దేవుని యొక్క నమ్మకత్వము, దేవుని యొక్క అధికారము, దేవుని యొక్క సరైన టైంలో, సరైన రీతిగా సంపూర్ణంగా నెరవేర్చేవాడు అనే విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది. దేవుడు ఏ రీతిగా అబ్రహాముకి తిరిగి వచ్చే సంవత్సరంలో ఇదే టైంలో ఇస్సాకుని కుమారునిగా పొందుకుంటా ఉన్నాడో, దానిని అనుకున్న రీతిగానే, చెప్పిన రీతిగానే నెరవేర్చినట్టుగా స్పష్టంగా చూస్తాం. ఇట్లాంటి సందర్భాలను బట్టి, దేవుడు చేసిన కార్యాలను బట్టి, ఆయన కాలానికి అతీతంగా ఉండి, ఆయన ఏదైతే చెప్పాడో, ఎంత టైంలో చేస్తానన్నాడో, దాన్ని తప్పకుండా 100కి 100 స్పష్టంగా నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని స్పష్టమవుతుంది. కాబట్టి మనం దేవుడు ఆయన చేసే పనిలో డిలే అవుతుందేమో, ఆలస్యం అవుతుందేమో అని అనుకోవడానికి మనం అవకాశమే ఇవ్వకూడదు. ఎందుకంటే దేవుడు ఆయన కాలానికి అతీతంగా ఉన్నవాడు. కాలానికి గూడా ఆయనే మొదలు, అంతముగా ఉన్నవాడు. ఆయన కాలం మీద గూడా సర్వాధికారిగా ఉండే దేవుడు, ఆయన ప్రభువు అని ఆయన గురించి ఆయన వ్యక్తపరుచుకుంటున్నాడు. మన జీవితంలో గూడా ఒకవేళ
దేవుడు ఎట్లాంటి వాగ్దానాన్ని ఇచ్చి ఉన్నాడని మనం గ్రహించినట్లయితే, మనం దానిలో అవిశ్వాసంగా ఉండనక్కర్లా. దేవుని యొక్క నమ్మకత్వాన్ని బట్టి, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని బట్టి మనం సంపూర్తిగా ఆ వాగ్దానం మీద విశ్వసించి దేవుని మీద ఆధారపడే వారిగా ఉండవచ్చు. ఇట్లాంటి విశ్వసనీయత లోకంలో మరి దేని మీద కనిపించదు. అలానే కొద్దిమంది ఏమనుకుంటారనంటే, దేవుణ్ణి మనము మార్చొచ్చు అని అనుకుంటారు. దేవుడు మనకేది కావాలో ఆహ్, ఆయన దగ్గర నుంచి తీసుకునేలాగా ఆయనని మనము మార్చొచ్చు అని అనుకుంటారనమాట. వాళ్ళకి కొన్ని వచన భాగాలను గూడా ఆధారం చేసుకొని అట్లాంటి అభిప్రాయాల్లోనే వస్తా ఉంటారు. చూడండి, ఆహ్, ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనంలో ఈ వాక్య భాగాన్ని బట్టి వాళ్ళు అట్లాంటి అభిప్రాయానికొస్తారు. ప్రసంగి గ్రంథము 4వ అధ్యాయము 9వ వచనం. నా సహోదరి ప్రాణేశ్వరి, నీవు నా హృదయమును వశపరుచుకుంటివి. ఒక చూపుతో నా హృదయమును వశపరుచుకుంటివి. నీ హారములలో ఒకదాని చేత నన్ను వశపరుచుకుంటివి. ఈ మాటలు ఆహ్, ఒక పొయెటిక్‌గా, అంటే ఒక కవితగా మాట్లాడతా సంఘము దేవుణ్ణి ఎట్లా ప్రీతికరంగా రెడీ అవుతుంది, దేవుణ్ణి ఎట్లా ప్లీజ్ చేస్తుంది అని వ్యక్తపరచడానికి గ్రంథకర్త వాడినట్లుగా కనబడతా ఉంటది. ఇక్కడ తెలుగులో వశపరుచుకుంటివి అనే మాట కనిపిస్తది. మనము ఈ పదానికున్న లేతే వాడుతున్న సందర్భాలను చూసినప్పుడు వశపరుచుకోవడం అనంటే ఎదుటి వ్యక్తిలో మనకి కావాల్సిన పనిని గాని, మనకు ఆలోచనకు తగ్గట్టుగా నడుచుకునే విధంగా వాళ్ళని మనం చేయొచ్చు. దాన్ని వశపరుచుకోవడము అనే అర్థాన్ని తీసుకుంటా ఉంటారు. అయితే అదే భావం నుంచి, అర్థం నుంచి దేవుణ్ణి గూడా మనం వశపరుచుకోవచ్చేమో. మనము 40 దినాలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే, మనం ఏదనుకున్న దేవుడు చేసేలాగా మనం దేవుడిని వశపరుచుకోవచ్చేమో. లేకుంటే ఆహ్, ఒక 1000 మెట్లు మోకాళ్ళ మీద ఎక్కేసి దేవుణ్ణి వశపరుచుకోవచ్చేమో. లేకుంటే 100 మందికి భోజనాలు పెట్టి దేవుణ్ణి వశపరుచుకోవచ్చేమో. లేకుంటే ఒక 40 డేస్ లెంట్ దినాలని నిష్ఠగా పాటిస్తే, మనకు కావాల్సిన దాన్ని దేవుని దగ్గర నుంచి తెచ్చుకోవచ్చేమో. ఎందుకంటే, ఇక్కడ గ్రంథకర్త వశపరుచుకోవచ్చని రాస్తున్నాడు అని దేవుని గురించి తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉంటారు. అయితే వాక్య భాగంలో ఆయన గురించి చెప్పబడిన మాటేంటంటే, యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. యోబు గ్రంథము 23వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన ఏక మనస్సు గలవాడు, ఆయనను మార్చగలవాడెవడు? ఆయన తనకిష్టమైనది ఏదో అదే చేయును అని స్పష్టంగా ఆయన గురించి రాయబడి ఉంది. ఆయన ఆయనని మనము ఇన్‌ఫ్లూయెన్స్ చేయడం అనేది మనం చేయలేము. మనమే గాదు, ఎవ్వరు చేత ఆయన ఇన్‌ఫ్లూయెన్స్ చేయబడడు, ప్రభావితం చేయబడడు. ఆయన ఇష్టానికి తగినట్టుగా ఆయన చేస్తాడు. ఆయన ఇష్టానికి విరోధంగా ఆయన చేయడు అనే విషయం స్పష్టమవుతుంది. ఆయన మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయన చిత్తానుసారంగా అడిగిన అన్ని విషయాలని ఆయన ఇస్తానన్నాడు. మన చిత్తానుసారంగా ఏది అడిగినా ఆయన ఇస్తానని ఆయన ఎక్కడా చెప్పలా. ఎందుకంటే లాస్ట్ సెషన్‌లో కూడా చూసాం. ఆయన స్వభావానికి విరుద్ధంగా ఏది చేయడు అనన్నాడు. ఆయన మనస్సును మార్చడము, ఆయనను వశపరుచుకోవడం అనేది ఎవరు చేయలేని పని. అందుకనే యోబు గారు రాస్తా, ఆయన ఏక మనస్సు గలవాడు. ఆయనను మార్చగలవాడెవడు? మార్చగలవాడు ఎవడు అనంటే, ఆయనను మార్చడం ఎవరు చేయలేరు. ఆయన మనస్సుని మార్చడము ఎవరు చేయలేరు. ఆయనకి ఏదైతే ఇష్టమైనదో అదే దేవుడు చేసేవాడుగా ఉన్నాడు అని. కాబట్టి మనం ఏదో కొన్ని పనులు చేసి దేవునిని మార్చి, వశపరుచుకొని,
మనకు కావాల్సిన దాన్ని ఆయన దగ్గర నుంచి మనం పొందుకోవచ్చు అనుకోవడం అనేది ఆహ్, ఒక తప్పుడు అభిప్రాయమే అవుతుంది. ఒకవేళ అట్లాంటి వారిగా ఉండినప్పుడు మనం దేవుణ్ణి అర్థం చేసుకునే విషయంలో విఫలమవుతున్నాం. దేవుని ఎడల మనకుండాల్సిన విశ్వాసంలో మనం విఫలమవుతున్నాం. మనము ఆయనని ఏది అడిగినా ఆయన చిత్త ప్రకారంగా ఉన్న విషయాలను బట్టే మనం ఆయన యొద్ద వేడుకోవాలి, అడగాలి. మనకిష్టమొచ్చినట్లు అడగటము, మన చిత్తాన్ని నెరవేర్చుకోవడానికి అడగటము, పనులు చేయడం అనేది చేయ చేయకూడదని స్పష్టంగా అర్థమవుతుంది. ఎందుకంటే ఆయన ఏక మనస్సు గలవాడు. ఆయన తనకిష్టమైనదేదో అదే చేయను. ఆయన తన స్వభావానికి విరుద్ధంగా చేయడనే మాటలు స్పష్టమవుతున్నాయి. కొన్ని విషయాల్ని మనము మరింతగా ధ్యానం చేయొచ్చు. అంటే దేవుని యొక్క మార్పు లేని నైజము ఏ రీతిగా మన విశ్వాసాన్ని బలపరుస్తుందో, ఆయన యొక్క నమ్మకత్వము ప్రతి విషయంలో రుజువవుతుందో మనము ధ్యానించుకోవడానికి అనేకమైన ఆహ్, ఉదాహరణలు, అనేకమైన సందర్భాలు వాక్య భాగంలో రాయబడి ఉన్నాయి. మనం మన జీవితంలో మన ఆహ్, జరిగిన విషయాలన్నిటిని మనం సరిగా రివైజ్ చేసుకుంటే, ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే, దేవుడు మన జీవితంలో నమ్మకంగా ఆయన వాగ్దానాలని ఏ రీతిగా నెరవేరుస్తున్నాడో మనం గ్రహించవచ్చు. ఉదాహరణకి, మనం పాపమును ఒప్పుకునే విషయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయకుడిగా ఉంటాడని మనకాయన వాగ్దానం చేశాడు. మనం ఎప్పుడైనా ఒక తప్పు చేసినప్పుడు ఏ రీతిగా ఆ పాపపు విషయంలో ఒప్పింపబడుతున్నామో, పరిశుద్ధాత్మ దేవుని సహాయము ఏ రీతిగా మనకి ఉంటుందో మనకు అర్థం అవ్వట్లేదా? దానిని బట్టి ఆయన ఏదైతే చెప్పాడో వాటన్నిటిని గూడా 100కి 100 మన విషయాల్లో నెరవేర్చే దేవుడుగా ఉన్నాడని, ఆయన మార్పు లేని, మార్పు చెందని దేవుడై ఉన్నవాడని స్పష్టంగా గ్రహించవచ్చు. అందుకనే ఆహ్, యోహాను గారు మొదటి పత్రికలో ఏమని రాస్తున్నాడంటే, ఆయన నమ్మదగినవాడు. మార్పు చెందే వాటిల మీద ఎవరైనా నమ్మకం ఉంచుతారా? ఎవరైనా నీ కోసం నేను ఇది చేస్తానని నిన్న చెప్పి ఇవాళ చేయలేదనుకోండి, తర్వాత రోజు వాళ్ళని అంత సులువుగా నమ్మలేము. మాటలు మార్చే వాళ్ళని మనం సులువుగా నమ్మలేము. డబుల్ స్టాండర్డ్స్ కలిగి ఉన్న వాళ్ళని మనం నమ్మలేము. పరిమితులు కలిగి ఉన్న వారి మీద మనం సంపూర్తిగా నమ్మిక ఉంచలేము. అయితే దేవుళ్ళని కొలవబడుతున్న వారిలో ఇట్లాంటి విషయాలు కనబడుతూ ఉంటాయి. స్టెబిలిటీ ఉండదు. ఒక మాట ఆహ్, ఆహ్, పర్ఫెక్ట్‌గా ఉండదు. డబుల్ స్టాండర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. బయాస్డ్ స్టాండర్డ్స్ కనిపిస్తూ ఉంటాయి. వాళ్ళ పరిమితులు కనబడుతూ ఉంటాయి. అయితే మనం కొలుస్తున్న నిజమైన దేవుడిలో అట్లాంటి విషయాలు కనిపించవు. ఎందుకంటే ఆయన నమ్మకమైన దేవుడు, మార్పు చెందిన దేవుడు, ఆయన ఏకరీతిగా ఉండే దేవుడు. ఆయనలో ఎలాంటి ఆహ్, మార్పు అనేది కనిపించదు. ఆయనని ఎవరు మార్చలేరు. అందుకనే ఆయన యోహాను గారు ఆ పత్రికలో రాస్తా ఏమంటున్నాడంటే, మనము పాపంలోను మనము ఒప్పుకొనిన యెడల ఆయన నమ్మదగిన వాడును, నీతిమంతుడును గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనలను పవిత్రులునిగా చేయును అంటున్నాడు. ఈ మాట నమ్మదగినది. ఎందుకంటే ఆయన నమ్మదగిన వాడు కాబట్టి. ఆయన వాగ్దానం ఇచ్చిన రీతిగా దానిని తప్పకుండా 100కి 100 నెరవేర్చే దేవుడు అని ఆయన లక్షణాలను చూస్తున్నప్పుడు మనం గ్రహిస్తా వచ్చాం. కాబట్టి ఎవరైనా ఆయన నిజమైన దేవుడు అని గ్రహించకుండా ఉండినట్లయితే, ఆయన స్వభావాన్ని బట్టి ఆయనను అర్థం చేసుకునే ప్రయత్నం చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఆయన చెప్పిన మాట మన పాపంలో మనం ఒప్పుకునే యెడల ఆయన నమ్మదగినవాడు అని చెప్పినాడు. కాబట్టి మనం మన పాపంలో ఒప్పుకొని ఆయన నమ్మకత్వాన్ని బట్టి ఆయన దగ్గరికి వచ్చి మన పాపములన్నిటి నుంచి విడిపింపబడే వారిగా ఉండే అవకాశాన్ని
తీసుకుందాం. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా తండ్రి, పరిశుద్ధుడా, మహోన్నతుడా, పరిశుద్ధమైన నామానికి వందనాలు తండ్రి. మీరెంతో నమ్మకమైన దేవుడు. తండ్రి నాయన, సృష్టిలో ఉన్న ఏ విషయాన్ని చూసినా అది మార్పు చెందేదే. కాలానికి పరిమితమై ఉన్నవి కాబట్టి, కాలం మారినట్టుగా కాలంలో ఉన్నవి ప్రతి మారేవే. ఏవైతే గొప్పవని అనుకుంటున్నామో అవి ఒక టైంకి ఉండి, ఇంకొక టైంకి అవి మరుగున పడిపోయాయి. తండ్రి, మీరైతే కాలానికి అతీతంగా ఉన్నవారు. కాలానికి ముందు నుంచి ఉన్నవారు. కాలంలో సమస్తమును శాసించగలిగిన దేవుడుగా ఉన్నవాడు. తండ్రి నాయన, కాలాన్ని సృజించింది మీరే, కాలాన్ని శాసించేది మీరే. కాలంలో ఏది ఏ రీతిగా జరగాలని శాసించే సార్వభౌమ సర్వాధికారి మీరే ఉన్నానని మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను. తండ్రి నాయన, మీరు ఏక మనసు కలిగిన వారు. మీ మనసును మార్చే ప్రయత్నము ఎవరు చేయలేరని, అట్లాంటి మార్పు చెందిన స్వభావం మీరే కలిగి ఉన్నారని మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను. తండ్రి నాయన, మీ సంవత్సరములకు మితి ఉండదు. ఎందుకంటే మీరు కాలానికన్నా, సంవత్సరముల కన్నా అతీతంగా ఉన్నవారు. తండ్రి నాయన, మీకు ఏది ఇష్టమైతే అది మీరు చేయగలిగే దేవుడుగా ఉన్నారు. ఎందుకంటే మీరు స్వభావానికి విరుద్ధంగా మీరు ఏది చేయమని చెప్పరు, చేయరు. అట్లాంటి మార్పు లేని ఏక స్వభావాన్ని మీరు మాత్రమే కలిగి ఉన్నారని మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను. తండ్రి నాయన, మరి కొందరు అనుకుంటున్నట్టుగా మిమ్మల్ని వశపరుచుకోవడం అనేది అది సాధ్యమయ్యే పని కాదు. అది ఊహించడానికి కూడా ఎలాంటి తావు లేకుండా మీరు మీరు స్వతహాగా మిమ్మల్ని మీరు ఆహ్, మీ స్వభావాన్ని కనబరుచుకునే దేవుడిగా ఉన్నారని నేను మిమ్మల్ని ఆరాధించుకుంటున్నాను. తండ్రి నాయన, మీరు ఏ మాటైతే చెప్పారో ఆ మాటని చేయకుండా ఏది ఆపలేదు అని, ఏ పరిస్థితుల్లో అయినా మిమ్మల్ని చేయకుండా ఆపడము చేయలేవని మీ యొక్క గొప్పతనాన్ని బట్టి నేను కీర్తిస్తున్నాను, కనపరుస్తున్నాను. నాయన, మీరిచ్చిన ప్రతి వాగ్దానం గూడా నెరవేరుతా వస్తుంది. దానిని ఆహ్, మా అవిశ్వాసం ద్వారా గ్రహించలేకుండా ఉంటున్నామే తప్పితే, మీరు మాత్రం దాన్ని 100% సంపూర్ణంగా నెరవేర్చే దేవుడిగా ఉన్నారని నేను మిమ్మల్ని కనపరుస్తున్నాను. అవును తండ్రి, మీరెంతైనా నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు. తండ్రి నాయన, మీరు చెప్పినట్లుగా ఎవరైతే పాపాలని ఒప్పుకొని మీ నామమందు నాయన ఆహ్, ఆహ్, విశ్వసిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా రక్షింపబడతారనే మాటను నాయన నెరవేరుస్తా వచ్చినారు. నాయన, అలాంటి నిశ్చయతను మాకిచ్చినందుకు మీకు స్తుతులు చెల్లించుకుంటున్నాను. నాయన, ఇంతటి గొప్ప దేవుడిని ఇతరులకి పరిచయం చేయడానికి, మరింతగా తెలుసుకోవడానికి కావాల్సిన సహాయం దయచేయమని, సమస్త మహిమ ప్రభావాలు, ఘనత మీ పరిశుద్ధమైన నామానికి ఆరోపిస్తూ ఈ కొద్ది ప్రార్థనను ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరిట అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభువైన యేసుక్రీస్తు వారి యొక్క కృపయు, పరిశుద్ధాత్మ దేవుని నిత్య అన్యోన్య సహవాసము మనందరికీ సార్వత్రిక సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరికి సదాకాలము తోడైండును గాక. ఆమేన్. అందరికీ వందనాలండి. వందనాలన్నా, చాలా చక్కగా దేవుని యొక్క విలువైన మాటలు లేఖనాల నుండి మనకు తెలియపరిచినందుకు గ్రూప్ తరపున, అదేవిధంగా నా తరపున మీకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటున్నామన్నా. విన్నాం కదండి, దేవునిలో మార్పు లేనితనం అనే అంశాన్ని తీసుకొని అన్నయ్య గారు చాలా చక్కగా వివరించున్నారు కదా. మనం చూసుకుంటే మన యేసుక్రీస్తు ప్రభుల వారు ఎప్పటి నుంచి ఉన్నవారంటే అండి, సృష్టించక ముందే ఉన్నవారు, అల్ఫయు ఒమేగయు అని దేవుని యొక్క లేఖన భాగం సెలవిస్తుంది. కాబట్టి దేవుడు సర్వాధికారం కలిగి ఉన్నారు. కాలాలన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ఆధీనంలో అధిపతిగా ఉన్నట్టుగా మనం లేఖనాల ద్వారా మనకు తెలియపరచబడింది కదండి. అవును, ఎప్పుడు అంటే మనుషులైతే వారి యొక్క మనస్తత్వాలు మారతాయని, కానీ దేవుని యొక్క అంటే లోక సంబంధమైన కొంతమంది హైందవులు ఉన్నారు కదా, వాళ్ళు ఆరాధించుకునే ఆహ్, ఆరాధించుకునే విగ్రహాలు కూడా వాళ్ళు అనుకుంటారు కదా. అంటే వారి స్వభావం కూడా ఏకరీతిగా లేనట్టుగా ఉంటది కదా. వారి యొక్క ప్రవర్తనలు కూడా మారేటట్టుగా మనం కొన్ని గ్రంథాల్లో కూడా మనం చూస్తాము.
కానీ మన దేవుడు ఎలాంటి దేవుడంటే అండి, ఏక మనస్సు గల దేవుడు, మార్పు లేని దేవుడు. అదేవిధంగా తన స్వభావానికి విరుద్ధంగా అసలు పని చేయని దేవుడు కదండీ! అదేవిధంగా మనం అబ్రహాం గురించి కూడా అన్నయ్య చాలా చక్కగా వివరించినారు కదా! అబ్రహాం గారికి సంతానాన్ని అనుగ్రహిస్తాను. ఇసుక రేణువుల కంటే ఎక్కువ విస్తారంగా మీ సంతానాన్ని అభివృద్ధి పరుస్తానని దేవుడు అబ్రహాం గారికి అక్కడ తెలియపరుస్తారు. కానీ అబ్రహాం గారు అక్కడ అవిశ్వాసం అంటే తనకున్న ఆహ్, ఆహ్, అంటే ఆ ఏజ్‌లో నాకు పిల్లలు కలుగుతారా అన్న అవిశ్వాసంతో అంటే ఆగర్‌కున్న సంతానమే తన సంతానంగా చేస్తారేమో దేవుడు అన్నట్టుగా అక్కడ అవిశ్వాసంగా ఉన్నట్టుగా మనం చూస్తాము. కానీ దేవుడు మాట ఇచ్చిన్నారు కదండీ! ఈ కాలంలోనే సారా ద్వారా మీకు గర్భాన్ని నీకు సంతానాన్ని అనుగ్రహిస్తాను. ఇసుక రేణువుల కంటే ఎ ఎ లెక్కించలేనంత విస్తార జనంగా చేస్తానన్న ఇచ్చిన మాట ఏ కాలంలో అయితే చెప్పారో ఆ కాలంలో నెరవేర్చినట్టుగా మనం అక్కడ చూస్తున్నాము. అంటే దేవుని యొక్క మాట ఇచ్చిన ఆజ్ఞ అనేది క్రమం తప్పకుండా అక్కడ నెరవేరినట్లుగా ఆజ్ఞలు మనం లేఖనాల్లో చూస్తున్నాం కదండీ! మనం కూడా దేవుని యొక్క మాట పైన, ఆజ్ఞల పైన విశ్వాసం కలిగి జీవించాలి. అవిశ్వాసంగా ఉండకూడదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాలని ప్రాపేట మనవి చేసుకుంటున్నానండి. అదే రీతిగా ఏదైనా మనం దేవునికి విధేయతంగా కానీ జీవించిన యెడల, మనం దేవుని సన్నిధిలో మనం ఒప్పుకున్నట్లయితే, దేవుడు క్షమించి, ఆ పాపం నుండి మనల్ని విడిపించే వారిగా ఉన్నారు కాబట్టి, ప్రతి ఒక్కరు కూడా మనం దేవుని ఎదుట మన యొక్క తప్పులను ఒప్పుకొని వాటిని విడిచిపెట్టే వారిగా ఉండాలని ప్రభుపేట మనవి చేసుకుంటున్నానండి. అదే రీతిగా ఈరోజు మనకు వాక్యం అందించిన రవి అన్నయ్య గారి గురించి కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోండి. అన్నయ్య యొక్క పరిచర్య నిమిత్తము, అన్నయ్య యొక్క ఫ్యామిలీ, అదేవిధంగా అన్నయ్య యొక్క జాబ్ నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేసుకుంటున్నాను. అదేవిధంగా డైలీ మనకు వాక్యం అందించడానికి వస్తున్న అన్నయ్య గారు కానీ, సిస్టర్స్ గారి యొక్క ఫ్యామిలీ నిమిత్తము, వారి యొక్క పరిచర్య నిమిత్తం కూడా మీ అనుదిన ప్రార్థనలు జ్ఞాపకం చేసుకోవాలని ప్రభుపేట మనవి చేసుకుంటున్నానండి. డైలీ 8:30 నుండి 9:30 వరకు వాక్యం అందించబడుతుంది కాబట్టి, మీకు తెలిసిన ఫ్రెండ్స్‌ని, ఫ్యామిలీ మెంబర్స్‌ని కూడా గ్రూప్‌లో ఇన్వైట్ చేయాలని ప్రభుపేట మనవి చేసుకుంటున్నానండి. ఇంతటితో ఈ కార్యక్రమం ముగించబడుతుందండి. అందరికి కూడా ప్రత్యేకమైన వందనములు.